ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో చర్చించడం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తం ఏపీలో మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా రాజకీయాల్లో అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున అక్కడ జిల్లా మొత్తం స్వీప్ చేసే పరిస్థితి ఉంది. అందుకు ప్రధాన కారణం పెమ్మసాని గారు అని కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఎలా ఉన్నాయి సార్ గుంటూరు రాజకీయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అటు నరసరావుపేట కానీ గుంటూరు పార్లమెంట్ పరిధి కానీ? 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా కోస్తాలో గుంటూరు తెలుగుదేశం పార్టీకి అండదండలుగానే ఉంటా ఉండేది. అవును. అధికారం కోల్పోయినప్పుడు కూడా బాగానే ఉంది. 2004లో తప్ప మిగిలిన అన్నిసార్లు కూడా గుంటూరు జిల్లాలో గణనీయమైన స్థానాలు వస్తూనే ఉండేవి. 2014లో అనూహ్యంగా రాష్ట్రం ఏర్పడటం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం, సరే మార్పులు చేర్పులు జరిగినాయి, రాజకీయ పునీకరణ జరిగినాయి. రాయపాటి సాంబశివరావు గారు ఇలాంటి వాళ్ళందరూ పెద్దలు కూడా రావటం కూడా జరిగింది. విజయం సాధించారు. ఈ విజయం సాధించిన సందర్భంగా 3 ప్రాంతాలు, అంటే గుంటూరులో మమేకమైనటువంటి లోక్సభ నియోజకవర్గాలు 3. అవును. నరసరావుపేట రాయపాటి సాంబశివరావు గారు, గుంటూరు గల్లా జయదేవ్ గారు, మరి బాపట్ల 3 కూడా మాల్యాద్రి గారు, 3 కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం కూడా జరిగింది. అలాగే అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యులు కూడా గెలుచుకోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఒక గుంటూరు లోక్సభ నియోజకవర్గం గెలిచింది. అలాగే 2 నియోజకవర్గాలు మాత్రమే గెలిచింది. ఓకే. 17 నియోజకవర్గాలకి 15 స్థానాలు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇది మింగుడు పడిన అంశం. అవును. కారణం ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, మరి రాజధానికి దగ్గర ఉన్నటువంటి గుంటూరు పట్టణంలో 2 నియోజకవర్గాలు, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎందుకు ఇలా జరిగిందనేది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. ఓకే. నిస్సందేహంగా అర్థం కాని పరిస్థితి. రాజకీయ విశ్లేషకు కూడా అంది ఆ విషయం. ఈ పరిస్థితుల్లో అసలు 151 స్థానాలు వచ్చిన తర్వాత, అంటే వ్యక్తిగతంగా నేను భావించింది ఏంటంటే 151 స్థానాలు వచ్చిన తర్వాత తదుపరి ఎన్నికల నాటికి ఎంతో కొంత తగ్గినా కూడా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తాడని అయితే నేను భావించాను. అవును. కారణం ఏంటంటే రాజధానిని పూర్తి చేస్తాడు, అవును, పోలవరం పూర్తి చేస్తాడు, పట్టిసీమ ద్వారా కృష్ణా నది ప్రాంతానికి సంబంధించి 1,20,000 ఎకరాలకి సాగునీరు తాగునీరు ప్రజలకు అందించేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది ఆయన పెద్దగా చేయాల్సింది ఏం లేదు, పట్టిసీమ ద్వారా తెచ్చుకోవచ్చు. అవును. ఇవన్నీ చేస్తాడు అని చెప్పని ఆలోచించాను. ఎందుకంటే నా తండ్రి గారి చిత్రపటం పక్కన నా పటం కూడా పెట్టుకోవాలని అన్నాడు కాబట్టి మంచి చేస్తాడని భావించడం కూడా జరిగింది. అవును. కానీ వచ్చిన 4వ రోజే ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా అతని మనస్తత్వాన్ని ఏ విధంగానో బయటపెట్టాడు. అవును. అట్లాగే స్థానిక సంస్థల్లో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విభిన్నమైన వాళ్ళు, అందులో గుంటూరు ప్రజలు చాలా విభిన్నమైన వాళ్ళు. అవును. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి ద్వేషభావం మొదలైంది అతని మీద. అవును. అది భయం వల్ల బయటికి రాలేదు నిన్నటిదాకా. అవును. ఇప్పుడు ఆ భయం వీడిపోయింది. ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా భయపడి కనుక మనం తలకాయ ఉంచుకుంటే ఈ దరిద్రాన్ని ఇంకెన్నాళ్ళు మొయ్యాలి అనే భావంతో యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు చూస్తూనే ఉన్నారు. చైతన్యం అంటూ వచ్చింది. అవును. ఇక గుంటూరు, మీరు అన్నట్టు గుంటూరు రాజకీయాలు కనుక మనం చూసుకుంటా ఉంటే, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎప్పుడైతే ప్రకటించారో గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి, అవును, మొట్టమొదటి పెదవి విరిచారు చాలామంది. అవును. అమెరికా నుంచి వస్తున్నారు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన ఎత్తి మీద పెడుతున్నారు, ఏంటిది అనే భావన నాయకులు కార్యకర్తల ఉంది, ప్రజల మధ్య కూడా చర్చ జరిగిన మాట వాస్తవం. అవును. కానీ రోజు రోజుకి అవును, ఆయన పర్యటన ప్రారంభించిన కాడి నుంచి మొదలుపెట్టి ప్రజల్లో మమేకమైన విధానం, నాయకులను కలుపుకెళ్తున్న విధానం, అలాగే ఆయన మాట్లాడుతున్న విధానం కనుక మీరు ఒకసారి పరిశీలించండి. అవును. స్థానికంగా ఉన్న నాయకులు కూడా, ప్రజలతో మమేకమైన నాయకులు కూడా ఇంతగా ప్రేరణ చేయించలేదేమో అనేది నా అభిప్రాయం. అవును సార్. ఈ ప్రభావం మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా నిస్సందేహంగా ఒక చర్చ తీసుకొచ్చేసాడు ఈరోజు. అవును. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ తీసుకొచ్చాడు. మొన్న ఒక మగాడి మాట మాట్లాడాడు. ఆయన అమెరికా అయినా లేకపోతే గుంటూరు కారమా ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని విషయం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడ ఇక్కడ ఎందుకు వచ్చి నా మీదే పోటీ చేయండి, మీ సత్తా ఏందో నా సత్తా ఏందో తెలుసుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఛాలెంజ్ చేశారు, సవాల్ విసిరాడు. డబ్బు విషయం కూడా మాట్లాడారు. అవును, నిస్సందేహంగా. ఒక రకంగా ఈ రోజు ఎలా ఉందంటే, నిన్నటిదాకా అంటే ఎవరన్నీ చెప్పుకున్నా కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఇంకా బలంగా వాళ్ళు 6-7 నియోజకవర్గాల్లో ఉన్నారనే భావన కలిగింది. అవును. ఎందుకంటే అది
నాయకుల లోపం, నిస్సందేహంగా చెబుతున్నాను నేను. అవును. ఎవరేమనుకున్నా సరే నాయకత్వ లోపం, అవును. ఆ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల లోపమే అది. ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసి ఇతను వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడటం మొదలుపెట్టి తిరుగుతూ మొదలుపెట్టిన తర్వాత ఇవాళ గుంటూరు ఆయన లోక్సభ నియోజకవర్గంలో ఉన్న 7 ప్రాంతాలకి 7 నియోజకవర్గాలకి అనుమానం లేకుండానే పోయింది. అవును. అట్లాగే శ్రీకృష్ణదేవరాయలు గారు అవును. సౌమ్యుడు, పనిచేయాలన్న తపనున్న వ్యక్తి, అవును. డబ్బు మీద ఆశలేసిన వ్యక్తి, తన డబ్బును ఖర్చు పెట్టి ప్రజలకు ఏదో చేయాలనే సత్సంకల్పంతో వచ్చాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి గారికి ఆయనకి ఉన్న అనుబంధంతో ఆ పార్టీలో చేరాడు ఆ రోజు. అవును. సరే మంచో చెడో ఆయన లోక్సభ సభ్యుడయ్యాడు, వివాదారహితంగానే ఉన్నాడు. అవును. తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కూడా, నాయకుల మీద కూడా ఆయన వ్యతిరేకత చూపించలేదు, వాళ్ళు కూడా ఆయన మీద వ్యతిరేకత చూపించలేదు. అవును. రత్తయ్య గారి ఇమేజ్ ప్లస్ స్టూడెంట్స్ కూడా బాగా ప్లస్ అవుతారు ఆయన. ఆయన పని మీద ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవును. కానీ ఈ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత రాజధానికి సంబంధించి కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, శాసనసభ్యుల పనితీరు నచ్చక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు. అవును. ఇది అక్కడ తెలుగుదేశానికి కలిసి వచ్చే అంశం. అంటే వేరే పార్టీతో వస్తే కలిసి వచ్చిన అంశం కానీ నేను చెప్పట్లేదు. ఇప్పుడు అక్కడ ఆయన రావడం వల్ల బలం చేకూరినమాట వాస్తవం. నిన్నటిదాకా ఎవరేమనుకున్నా కూడా ఆ స్థాయిలో 4 నియోజకవర్గాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అవును. నాయకత్వ లోపం వల్లే 4 నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రజల ఆలోచన మారింది. అది వాళ్ళ గొప్పతనం కాదు. ఇప్పటికీ వాళ్ళు ఇంకా పెడదూరంలోనే ఉన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా పెడదూరంలోనే ఉన్నారు. అవును. ఇంకా జనంతోటి మమేకం అయిపోవట్లేదు, నాయకులతోటి మమేకం అయిపోవట్లేదు. మేము గెలిచిపోయామన్న ధీమాతోటి ఉన్నారు. కారణం ఏంటంటే ప్రజల్లో వచ్చిన మార్పు. అవును. వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు. నిన్నటిదాకా నాయకుల మీద వ్యతిరేకత ఉన్నా, అసంతృప్తి ఉన్నా, ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం పోయి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, అవును, మంచో చెడు రేపు పొద్దున గెలిపించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని ఏదైనా అవసరం ఉంటే ముఖాముఖి మనమే మాట్లాడుకుందాం, అవును, ఈ శాసనసభ్యులతో మనకు పని లేదనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి నాయకులు, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం బలం రావడానికి కారణం. అంతే తప్ప నాయకుల వల్ల బలం వచ్చిందంటే నేను నమ్మను. రోజు రోజు గ్రాఫ్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడికి 7 వచ్చే పరిస్థితి ఉంది. అవును. అంటే ఇవాళ నాకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా 17 వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి అయితే లేదు. అవును. ఇది మాత్రం నిస్సందేహంగా అక్కడ ఉన్నటువంటి 2 లోక్సభ సభ్యుల వల్ల, అట్లాగే ప్రజల వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఓకే. రాయలసీమలో ఎలా ఉంది సార్ పరిస్థితి? రాయలసీమలో 52 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాల్లో అంటే 2 జిల్లాల్లో 24 నియోజకవర్గాలు గంప గుర్తుగా వాళ్ళకే వచ్చేసింది. ఓకే. మిగిలిన 28 నియోజకవర్గాల్లో 25 వాళ్ళకే వచ్చినాయి. ఓకే. 49 వచ్చినాయి వాళ్ళకి. 3 మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే అనంతపురం 14 తెలుగుదేశం వచ్చే పరిస్థితి కనపడుతుంది. అవును. నెల్లూరు కూడా స్వీప్. చిత్తూరు వచ్చేతలకి 10 నుంచి 11 స్థానాలు తెలుగుదేశం కనపడతా ఉంది. అవును. తర్వాత కర్నూలు వచ్చేతలకి 10 స్థానాలు, 9 నుంచి 10 స్థానాల దాకా కర్నూలు కనపడతా ఉంది. చివరికి గడపలో కూడా 6 నుంచి 7 స్థానాలు తెలుగుదేశం వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఓకే. కాబట్టి మీకు అక్కడ 20 స్థానాలు వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని చాలామంది భావిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు 40 స్థానాలు పైమాటే వచ్చేలా కనపడుతుంది ఇప్పుడు అక్కడ. ఓకే. 40 నుంచి 45 స్థానాల దాకా తెలుగుదేశం పార్టీకి రావడానికి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది అక్కడ. ఓకే. ఉత్తరాంధ్ర సార్? ఉత్తరాంధ్ర వచ్చేసరికి 34 నియోజకవర్గాలు. ఓకే. 34 నియోజకవర్గాలు శ్రీకాకుళంలో 10కి 10 వచ్చేస్తాయి. స్వీప్ అక్కడ. విజయనగరం 9కి 9 వచ్చేస్తాయి. మొన్నటిదాకా విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి 3 వస్తాయా 4 వస్తాయా అనుకున్నారు ఈరోజు. కానీ ఈరోజు పరిస్థితి గణనీయంగా మారిపోయింది అక్కడ. ఓకే. విశాఖపట్నంలో వాళ్ళు బాగా కష్టపడితే 1-2 వస్తాయి ఆ 15 నియోజకవర్గాల్లో. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో 32 రావడానికి ఆస్కారం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు బోనియే చేయరండి. ఓకే. టోటల్గా వాళ్ళకి 19 స్థానాలు వస్తే గొప్ప ఈరోజు. ఓకే. నాకు తెలిసి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఓకే. రోజుకి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అసంతృప్తి ఉంది, భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసింది, తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా పోటీ చేసినా కూడా అధికారంలో వచ్చే పరిస్థితి ఉంది. అవును. కానీ జనసేన పార్టీ తనంతట తాను వచ్చి మద్దతు తెలిపిన తర్వాత వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత బలం గణనీయంగా పెరిగి 140 నుంచి 150 స్థానాల దాకా గెలిచే పరిస్థితి వాళ్ళకి కనపడింది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసిన తర్వాత ఎవరేమనుకున్నా సరే 10 నుంచి 15 స్థానాలు తగ్గిన మాట వాస్తవం. ఓకే. ప్రజలు ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అనే భావనలో ప్రజలు ఉన్నారు.
ఓకే. ఇది మాత్రం వాస్తవం, ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా. ఓకే. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రధాని మోడీ గారు చిలకూరుపేట సభలో పాల్గొన్నప్పుడు ఆశగా ఎదురు చూశారు. ఉమ్. కొన్ని వాళ్ళు ఫలానా మాట్లాడతారని భావించారు, కానీ నిరాశగా జరిగింది. ఓకే. కానీ అక్కడ జరిగిన పరిణామాలకి, తోపులాటకి, సరైన మరి వెళ్ళిన వీళ్ళు ప్రజల్ని ప్రాంగణంలోకి వెళ్ళనీయకుండా పోలీసులు ఆటంకం కలిగించిన విధానానికి చర్యలు వెంటనే ఉంటాయని చెప్పి భావించారు. ఉమ్. చర్యలు లేవు. ఓకే. కొంచెం నిరాశపడిన మాట వాస్తవమే. ఉమ్. జనాలు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కలవటం ఈ కూటమికి నష్టం చేకూరింది. ఓకే. కానీ గత వారం రోజుల నుంచి నేను చెప్పినట్టు పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఓకే. మనం కోపం వచ్చి వాళ్ళకు ఓట్లు వేయకపోతే గెలిచేది జగన్మోహన్ గారి పార్టీయే కదా. అవును. ఎందుకు గెలిపించాలనే భావన ఈ రోజుల్లో ప్రజల్లోకి వచ్చేసి మంచైనా చెడైనా కూటమికే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు సార్ ఒక్క విషయం చెప్పండి సార్, ఈ ఏపీ ఓటర్లు అనేవాళ్ళు చాలా చైతన్యవంతమైన ఓటర్లని అందరికీ తెలిసిన విషయం పైన ఇప్పుడు ఓటర్ ముందున్న ఏ అంశాన్ని చూసి ఓటర్ రేపు ఓటు వేయబోతున్నాడు? 2, రాష్ట్ర స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, భౌగోళిక పరిస్థితుల్లో రావాల్సిన పరిశ్రమలు, వచ్చిన పరిశ్రమలు ఎందుకు వెనక్కి తీసుకెళ్లారు. ఓకే. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర చేసుకుందాం, మనం ఒక ప్రాంతం నుంచి వద్దాం. మనం ఓకే. ఉత్తరాంధ్ర తీసుకుందాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పరిపాలనా రాజధాని అన్నాడు. అవును. ప్రజలకు ఇష్టం లేదు, ఉమ్. కానీ అన్నాడు. ఉమ్. అన్న తర్వాత ఈయన అసలు జనాలకి ఇప్పుడు ఎట్లా ఉందంటే, నేను పర్యటించిన సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చెప్పింది చెబుతున్నాను మీకు. నేను 28వ తారీఖు నాడు నేను విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యటించడం కూడా జరిగింది. ఓకే. వాళ్ళు చెప్పిన మాట అంటే గత నెలలో వాళ్ళు అన్న మాట ఏంటంటే, అసలు ఏందండి ఇక్కడికి వచ్చిన తర్వాత కబ్జాలు, గందరగోళాలు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారు, లుంగిలు కట్టుకున్న వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, బలవంతంగా స్థలాలు రాయించుకుంటున్నారు, వ్యాపార సముదాయాల్లో కూడా వాళ్ళే జొరబడ్డారు, డబ్బులన్నా ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి వాటా ఇవ్వాలి ప్రతి నెల. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదండి, ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఇంత దౌర్జన్యం మేము ఎక్కడ చూడలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. మరి ఏందయ్యా అంటే, ఇప్పుడు భయపడ్డామండి, మేము ధైర్యంగా బజార్కి వచ్చి చెప్పలేము. అవును. కొబ్బరి బండాల వాళ్ళు అదే పరిస్థితి, ఆటో వాళ్ళు అదే పరిస్థితి, చివరికి వ్యాపార సముదాయాలు కూడా అదే పరిస్థితి. మరి మిగిలిన ప్రాంతాలని చెప్పని నేను అడిగాం. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల స్థానిక నాయకుల మీద ఉన్నటువంటి భావన, భయం వల్ల వీళ్ళకి ఆదరణ పెద్దగా కనిపించలేదు తెలుగుదేశం వాళ్ళకి. ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటా ఉంటే అవన్నీ మారిపోయినాయి. అదంతా మారిపోయి, నేను ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రానికి ఏం చేశాడు, మన ప్రాంతానికి ఏం చేశాడు, సహజ వనరులను ఎలా దోచుకుంటున్నాడు, అవును, అట్లాగే మిలీనియం టవర్స్లో ఉన్నటువంటి అన్ని కంపెనీలను బయటికి పంపించేసి అవును, దాన్ని ఎలా ఖాళీ చేయించి ఉద్యోగాలు లేకుండా చేశాడు, లఘు పరిశ్రమను ఎలా బయటికి తరిమాడు, మిగిలిన ఎలా తరుముకుంటూ వెళ్ళిపోయాడు. మరి అక్కడ జరిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారి హత్య సంబంధించి, హత్య అని నేను అంటున్నాను, ఆత్మహత్య కదా, హత్యనే నేను చెబుతున్నాను, హత్యకు సంబంధించి ఎవరి ప్రమేయంతో జరిగిందని చెప్పి ప్రజలు వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించుకుంటున్నారు. అక్కడ నాయకుల్ని వాళ్ళు ఎరాస్ చేసిన విధానం, అచ్చెన్నాయుడు గారిని మొదలుకొని కోన రవికుమార్ గారిని చూసుకున్నా కూడా, ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గారి మీద వాళ్ళు చేసినటువంటి మాటల దాడి కావచ్చు, లేకపోతే ఆయన సంస్థానం మీద జరిగిన దాడి కావచ్చు, అవన్నీ కూడా ప్రజల మనసులో బలంగా ఉంది. ఈ విశాఖపట్నం ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఈ కబ్జాలు, వీటికి బెదిరిపోయారు ఈరోజు. ఇంకోటి మీరు ఆలోచించండి, ఆయన 3 రాజధానులు, నేను పరిపాలన రాజధాని అక్కడ చెప్తున్న పెద్ద మనిషి, పార్టీ ఆఫీస్ని అక్కడ పెట్టలేకపోయాడు, ఇంకా పరిపాలన రాజధాని ఎలా పెడతాడండి? అవును, ఇదే మాట నన్ను అడిగారు అక్కడ. అవును, పార్టీ ఆఫీసే పెట్టలేదు, పార్టీ ఆఫీసే పెట్టలేకపోయాడు. సొంత చేతిలో పని, అది చేతిలో పని, ప్రభుత్వాలతో పని లేదు, చట్టంతో పని లేదు, న్యాయస్థానాలతో పని లేదు. అవును, అదే పెట్టలేకపోయాడు, నువ్వు ఇంకేం పెడతావు అని చెప్పి ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏముంది? కానీ నిన్నటి ఈ మీటింగ్లో ఇక్కడ చెప్పినట్టున్నాడు కదా, వైజాగ్ నుంచే పాలన చేస్తా. ఇప్పుడు చెబుతున్నాడు, ఇప్పుడు కూడా అదే, అది ఆయనకి అదే ఊతపదం కదా, ఇంకంతకంటే ఏముంది? ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు కూడా తెలియడం లేదంటే, అంటే అది వ్యూహాత్మకంగా చేస్తున్నాడు, అంతనే పిచ్చాడైతే ఏం కాదు. ఓకే. ఇంకా నేను పథకాలు ఇస్తున్నాను, నా ఎమ్మట ప్రజలు ఉన్నారు, నన్ను నమ్ముకొని ఉన్నారు, నేను వాళ్ళని నమ్ముకున్నాను, వాళ్ళు నన్ను నమ్ముకున్నారు, పథకాలు నేనే ఇచ్చాను భావన వాళ్ళలో ఉంది, ప్రచారం చేసుకుంటున్నాను కాబట్టి ఇదే భ్రమలో ఆయన ఉన్నాడు. అదే జనం తీసుకుని వెళ్తున్నాడు. దాన్ని వీళ్ళు ఎంత బలంగా గతంలో జరిగినటువంటి మేలేంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కీడేంటి విడమర్చి ఇప్పుడిప్పుడే చెబుతున్నారు. దానివల్ల ప్రజలు కొంచెం ఆలోచనలో మార్పు వచ్చింది. అంటే ప్రజలంతా అమాయకులు కాదు కదా సార్. ఇప్పుడు 10-12 రోజుల క్రితం దెబ్బ ఏదో తగిలింది, ఆ రీజన్లో అన్ని పక్కన పెడతాం మనం. ఆ పట్టి పెట్టుకుని తిరగడం అనేది ఇప్పటికి మే 14వ తారీఖు దాకా పట్టి తీయడండి. అచ్చా, మే 14వ తారీఖు దాకా పట్టి తీయడు. అది బాగా మాట్లాడుకుంటున్నారు సార్. అదే కదా దొరికిపోయాడు అక్కడ అతను. నేను ఆ ప్రాంతం కూడా పర్యటించాను, విజయవాడ. ఓకే.
ఆ జరిగిన సంబంధించిన వాళ్ళని కూడా కొంచెం విచారించడం కూడా జరిగింది. ఓకే. చాలా విషయాలు ఇదే అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఈరోజు దుర్గారావు కూడా చెప్పడం కూడా జరిగింది. మొన్న ఒక ఆడపిల్ల కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ పిల్లల తల్లులు చెప్పడం కూడా జరిగింది. మనం మళ్ళీ దాన్ని వదిలివేయాల్సిన అవసరం లేదు, అవును. అది నాటకం అని అర్థమైపోయింది. ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు సార్ ఇంకా పట్టి దిగపోవడం అనేది. అదే అదే. ఇప్పుడు ఇక ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయండి. ఓకే. ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసిన తర్వాత నాకు తెలిసిన వరకు 2 నియోజకవర్గాలు, అంటే పేర్లు చెప్పడం ఎందుకు కానీ 2 నియోజకవర్గాల్లో వాళ్ళు మొన్నటిదాకా గెలుస్తారేమో అనే ఆలోచన ఉండేది నాకు. అవును. కానీ ఈరోజు ఆ పరిస్థితి కూడా మారిపోయింది. ఓకే. ఆ పరిస్థితి కూడా మారిపోయింది. అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు వాళ్ళకి కలిసి వచ్చింది. ఓకే. ఇక పశ్చిమ గోదావరి జిల్లా గురించి మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. అవును. అది పోయినసారే 15కి 15 వచ్చినాయి. అవును. 2014లో తిరిగి మళ్ళీ అదే అక్కడ రాబోతూ ఉంది. ఈ కృష్ణా జిల్లాలో ఉన్నాయి 16 స్థానాలు. 16 స్థానాల్లో ఇప్పటికీ వాళ్ళు మొన్నటిదాకా వాళ్ళకు ఒక 4-5 స్థానాల మీద ఆశలు ఉండి ఈరోజు నాకైతే అది కూడా కనిపిస్తలేదు. ప్రజల్లో మార్పు అంటే నేను ఇది ఒక వర్గం భుజాన్ని వేసుకొని మాట్లాడుతున్నాను కదా, ప్రజల అభిప్రాయాన్ని. గన్నవరం కూడా చాలా టఫ్ అంటున్నారు. టఫ్ కాదు, గెలిచారు. ఇక దాని గురించి మీరు మర్చిపోండి, ఆధిక్యత గురించే మాట్లాడుకోండి మీరు. ఓకే. ఇప్పుడు మామూలుగా పెళ్లి కూతురు కళ పారాయణ కాళ్ళలో తెలుస్తుందని చెప్పని అంటారు కదా. అవును. ఈరోజు ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ కార్యక్రమం చూశారు కదా. అవును. తెలిసిపోతా ఉంది కదా. అవును. ఇప్పుడు ఇంకోటి నేను కొంతమందిని విచారించినప్పుడు ఏంటంటే అక్కడ ప్రజల్ని మామూలుగా నామినేషన్ కావచ్చు, సభలకు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా చేస్తున్నాయి. అందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు. అవును. కొంతమంది కొన్ని పార్టీలకేమో మనస్ఫూర్తిగా వస్తారు కార్యకర్తలు, నాయకులు, మిగిలిన వాళ్ళని తీసుకురావాలి. అవును. తీసుకురావడానికి వీళ్ళు కొంత డబ్బులు ఇస్తున్నారు. అవును. వీళ్ళేమో ఎక్కువ ఇస్తున్నారు, చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇచ్చినా డబ్బులు ఇచ్చినా రావట్లేదు నామినేషన్ కార్యక్రమానికి కానీ సభలకు కానీ. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. అవును. కాకపోతే రేపు ఎన్నికల్లో డబ్బులు ఇస్తే తీసుకుంటారు, వేయాల్సిన ఓట్లు వేస్తారు. ఇక గుంటూరు జిల్లా గురించి చెప్పాను మీకు. ఇక ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాలు. మొన్నటిదాకా వాళ్ళకి 5 నియోజకవర్గాలు గట్టిగా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. గతంలో వచ్చినటువంటి ఆధిక్యత చూసుకున్నా కూడా, ఈరోజు పరిస్థితి చూసుకున్నా కూడా, అక్కడ కూడా రమారమి మీకు 1 సీటు వస్తే గొప్ప. ఓకే. అది కూడా రాదని అంటున్నారు. ఏదన్నా ఛాన్స్ ఉంటే ఒక దానికి రావడం మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక నెల్లూరు పోయినసారి 10కి 10 వాళ్ళు వచ్చినాయి. ఇవాళ 8 స్థానాల నుంచి 10 స్థానాల దాకా తెలుగుదేశం మొత్తం కొట్టినా కూడా ఆశ్చర్యపడాలని లేదనే పరిస్థితుల్లో ఈరోజు అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మొట్టమొదట దానికి ఆజ్యం పోసి బలం చేకూర్చిన వ్యక్తులు ఎవరు అనుకున్నా కాదనుకున్నా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి గారు. పెద్ద రెడ్ల ప్రభావం అయితే చాలా గట్టిగా ఉందండి. ఈరోజు ప్రజల మనోభావాల ప్రకారం చూసుకుంటా ఉంటే ఇంకా కూటమి యొక్క ఐక్యతకి సంబంధించి నైతిక బలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నా కూడా ప్రజలు మాత్రం తిరగబడ్డారని అయితే నేను సంపూర్ణంగా భావిస్తున్నాను. ఓకే. అంటే టోటల్గా చూస్తే 15 సీట్లన్నా అదే ప్రతిపక్ష హోదా కూడా రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే. అంత బలంగా గట్టిగా చెప్పగలను నేను.